మీరు నిలబెట్టుకుని ప్రభా నీ వందనాలు తండ్రి. ఆయన ఇదిగో ప్రభా నారాయణ గారి కుటుంబాన్ని దీవించండి, ఆయన కుమారుని దీవించండి, కోడలు దీవించండి ప్రభా. ఆయన వారికి ఉన్న ప్రతి అవసరం ప్రతి ఒక్కరు తెచ్చిన ప్రభా మార్చండి ప్రభా, మీ సన్నిధానంలో నడిపించండి ప్రభా. వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు తీసివేయండి ప్రభా, వారికి ఉన్న లోటుపాట్లు మీరు సరిచేయండి ప్రభా. ఆయన గర్భఫలం ఏవచ్చు బహుమానం ప్రభా, వారికి బహుమానం దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో సాక్షి నిలబెట్టుకుని ప్రభా నీకు అందించండి. అలాగే ప్రభా భవాని గారిని గారు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఆయన కూడా ప్రభా తెచ్చిన ప్రభా, వారికి ఇచ్చిన ఆయన ఇద్దరు కుమార్తెను బట్టి వందనములు స్తోత్రం తండ్రి. ఆయన పెద్ద కుమార్తె కుటుంబాన్ని ప్రభు సమాధాన పరిచిన తండ్రి, ఆ బిడ్డను తన భర్తని అలాగే తండ్రి వారికి ఇచ్చిన కుమార్తెని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వారి కుటుంబాన్ని దీవించండి ఆశ్రయించి ప్రభా. అలాగే తండ్రి చిన్న కుమార్తె యొక్క వివాహ విషయంలో ప్రార్థించగా తండ్రి, నాయన బిడ్డకి వివాహం జరగడం మీరు ఎంతైనా కృపిస్తారు ప్రభా. నాయన బిడ్డను కూడా మీరు దీవించిన ఆశ్రయించారు, యొక్క భర్తను దీవించిన వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించిన ప్రభా. వారి కుటుంబాన్ని అంతా మీ చేతులకు అప్పచెప్తుంటండి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి రావు గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇదిగో తండ్రి నెలలో ప్రభా 2వ మంగళవారం 3వ మంగళవారం 4వ మంగళవారం కూడా ప్రభా వారి గృహం యొక్క ప్రభా నాయన యొక్క కూడికలు ఏర్పాటు చేసి ప్రభా నాయన స్తోత్రం తండ్రి ప్రభా. అనేక మంది బిడ్డలను నడిపిస్తూ ప్రభా, ప్రోత్సహిస్తూ ప్రభా, మీ దాసులు ప్రభా నాయన ప్రోత్సహిస్తూ ప్రభా, మీ దాసులు కూడా ఆతిథ్యమిస్తూ ప్రభా నడిపిస్తున్నారు నాయన వారిని కూడా ప్రభా మీరు దీవించండి ప్రభా. నాయన రావు గారి కుటుంబాన్ని అంతటి మీ చేతులకు అప్పచెప్పుతుందండి. వారు చేస్తున్న వ్యవసాయాలు దీవించండి, వారు చేస్తున్న పాడి పంటలు దీవించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించండి ప్రభా. పెద్ద కుమారుడు యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి రాజుగా తన భార్య జ్ఞాపకం చేసుకోండి, వారిని ప్రభా మీ చేతులకు అప్పచెప్పుతుందండి. వారికి ఉన్న ప్రభా లోటుపాట్లు మీరు సరిచేయండి ప్రభా. వారికి కూడా గర్భఫలం దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని ప్రభా నీకు అనుకుందండి. అలాగే ప్రభా నాయన హరిబాబుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. నాయన ఆ బిడ్డ పట్ల ఒక అద్భుత కార్యం చేయండి ప్రభా. ఆ బిడ్డ అయితే ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన నీ నెరిగిన బిడ్డగా ప్రభా నాయన ప్రభా నీకు మొరపెడుతున్నారు తండ్రి. నాయన బిడ్డ పట్ల ఒక ఆశ్చర్యకాంక్ష పెట్టి మీరు నడిపించిన ప్రభా. అన్ని జనుల మధ్య ప్రభా వారు కాపులు ఉన్నారు ప్రభా స్తోత్రం తండ్రి. నాయన వారి యొక్క ప్రభా కుటుంబంతో ప్రభా మీ సాక్షాత్తుగా జీవించడానికి తండ్రి అనేక మంది బిడ్డల ప్రభా వారిని చూసి నాయన స్తోత్రం తండ్రి ప్రభా మీ సన్నిధి రావడానికి మీరే సహాయం తెచ్చిన ప్రభా. వారి కుటుంబాన్ని అంతా మీ చేతులుగా దీవించండి, ఆశ్రయించిన ప్రభా. అలాగే తండ్రి సుందరమ్మ గారి కుటుంబం కూడా మీరు దీవించండి ప్రభా. నాయన బిడ్డ కూడా ప్రభా నాయన సన్నిధిలో ప్రభా నాయన ఒక సాక్షిగా మీరు నిలబెట్టుకున్నందుకు వందనం తండ్రి. ఆ బిడ్డకి కావాల్సిన ఆర్థిక బలం శక్తి తెచ్చిన ప్రభా. అలాగే తండ్రి నాయన తన భర్తను దీవించి తన భర్త చేస్తున్న వ్యవసాయం దీవించిన ప్రభా. నాయన వారి గురించి ప్రేమించి వారికి ఇచ్చిన ప్రభా ముగ్గురు కుమార్తెను బట్టి ప్రభా. అలాగే తండ్రి అల్లుని బట్టి ప్రభా, మనవలు బట్టి మనవరాలను బట్టి ప్రభా మీ సన్నిధిలో పెడుతుందండి. నాయన వారు చేస్తున్న వ్యవసాయాలను బట్టి, వారు చేస్తున్న వ్యాపారం బట్టి, వారు చేస్తున్న ఉద్యోగాలు బట్టి, వారు చదువుతున్న చదువులు బట్టి మీ సన్నిధిలో పెడుతుందండి. వారి కుటుంబాలన్నింటినీ ప్రభా మీరు దీవించిన ప్రభా మీ సాక్షాత్ మీరు నిలబడడానికి సహాయం చేసే ప్రభా. ఇదిగుతండి రావు గారి కుటుంబం అయితే జరుగుతున్న కూడిక ప్రభా, ఏ కుటుంబం అయితే ఆటంకంగా ఉంటుందో ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరే ప్రభా మీ సన్నిధిని నడిపించిన ప్రభా. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. నాయన ప్రతి బిడ్డ మీ సన్నిధిని నడిపించి ప్రభా నాయన నిశ్చించే వారికి ఉండడానికి సహాయం దయచే ప్రభా. ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను స్తోత్రం తండ్రి. వాక్యం మీద ఆసక్తి కలిగి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. నీకు అన్నం తండ్రి ప్రభా. ఏ యొక్క బిడ్డలో ఏ సమస్య ఉందో, ఏరుకుందో, ఇబ్బంది ఉందో, సమస్య నిర్మిందేవో సహాయం చేయండి ప్రభా. నాయన ఆశకల ప్రాణం తృప్తిపరుస్తుంది, ఆసక్తి చదువులో పొరపెట్టుగా తండ్రి. నీ కృప నీ కవులు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. నాయన నీ కార్యం ప్రతి బిడ్డలో జరిగించి ప్రభా నీ సన్నిధిలో సాక్షాత్ నిలబడడానికి సహాయం చేసే ప్రభా. ఇదిగో తండ్రి మీ దాసుని జ్ఞాపకం తీసుకుని ప్రభా నాయన మాకంటే ముందుకు ప్రభా మీ దాసుని నడిపించి ప్రభా. నాయన ఎంతగానో ప్రభా నాయన ఈ యొక్క ప్రభా నాయన సహవాసం ప్రభా నాయన జరిగించడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనములు స్తోత్రం తండ్రి ప్రభా. నాయన మీ వాక్యంతో ప్రభా నాయన స్తోత్రం తండ్రి. మీ దాసును బలపరిచినందుకు వందనం తండ్రి. నాయన మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ దాసుని బట్టి, మీ దాసులను బట్టి వందనములు స్తోత్రం తండ్రి. నాయన వారి కుటుంబాన్ని బట్టి వందనములు స్తోత్రం తండ్రి. నాయన వారికి ఇచ్చిన నాయన వార్తలను బట్టి ఆయన వారి కుటుంబాలను బట్టి కూడా మీ సందులో మొరపెడుతుంటండి. జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు చేస్తున్న వాక్య పరిసరాంతలో మీరే తోడు ఉంటండి ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా బలపరచడానికి మీ దాసులు మీరు వాడుకుంటున్న దాన్ని బట్టి వందండి. మీ దాసులు చేస్తున్న పరిసరాంతలో మీరే తోడు ఉంటండి, సహాయించండి ప్రభా. ఇదండి ఈ రాత్రి కాల సమృద్ధండి నీ సన్నిధికి చేరించిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన మీరే మహిమకంతా ప్రభావం పొందుకోమని మీ కృప నీ కాపులు మాకు తోడుగా దయచేయమని యేసయ్య పుణ్యాన్ని బట్టి వేడుకొని ప్రార్థించి పొందుకొని సున్నాం తండ్రి. మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం స్వామి. ఈరోజు ఈ మాసంలో ప్రవేశపెట్టి ఇచ్చిన మొదటి వారం కోడిని బట్టి మీకు స్తోత్రం ప్రభా. సంవత్సరానికి సపమాసము ప్రభా మేము మీ అడగా జీవించడానికి ప్రభా, మరి ముందున్న దినాలు కూడా నమ్మకంగా జీవించడానికి ప్రభా మీ చేతులు సమర్పిస్తున్నాం, సహాయం చేయమని వేడుకొస్తున్నాం. ఇదిగో ఈ కోడికలు ఎంతవరకు మీరు ఆదుకున్నారు, ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించారు ప్రభా. మీ బిడ్డలు మీరు నడిపించుకున్నారు. ముఖ్య
నాలుగు గారు వారి అవసరం ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వారు ఏ రీతిగా అయితే తీసుకున్నారో ఆ రీతికి ఇవ్వడానికి అతని హృదయాన్ని ద్వారాలు తెరవని వేడుకుంటున్నాను. అతని హృదయాన్ని ప్రభా నేను మీరు స్థిరపరచండి, మంచి మనసు దయచేయండి. అతని హృదయాన్ని సాతాను కఠినపరుస్తున్నారేమో ఆ సాతాను యుక్తులు బంధించి తీసుకునే అమౌంట్ కూడా త్వరగా ఇవ్వడానికి కృప దయచేయండి. వారికి మంచి ఆశయాలు దయచేయండి. దర్శమూర్తి గారు, రేణుక గారు, మావుని గారు పెద్ద కుమార్తె, తన భర్త, తనకిచ్చిన కుమార్తె ప్రభా నూతనంలో మీరు చేతపరిచిన నూతన కుటుంబాన్ని మరొకసారి కుటుంబాన్ని దీవించి వచ్చిన బిడ్డలు మరొకసారి ఆస్వాదించమని మహిమా ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనను ఆలకించి అతనికి తీసుకొని దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. మరి మంచి శ్రేష్టమైన సమయానికి మనం చేద్దాం. వాక్య ప్రదేశమని జపనే గ్రంథం 9వ అధ్యాయము మనము చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అక్కడ కూడా 8వ వచనం చదువుకుందాం. 8వ వచనము నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరించుకుంటను తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నటకై నేను ఒక దండు పెరటను ఏర్పరచెదను. సీమోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఎదుర్కొన్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండాను నేను చేసేదను. యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను. యుద్ధపు బిల్లు లేకుండా నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు నది మొదలుకొని అతడు ఏడు చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధిస్తే పరిశుద్ధ గ్రంథం నీకు నాకు ఏం బోధిస్తుందంటే, ఎవరైతే సువార్తను వింటారో, ఎవరైతే సువార్తలకు లోబడతారో, ఆ సువార్తను గైకొంటారో వారు ఏ మాత్రం కూడా బంధకాల్లో ఉండనే ఉండరు. విశ్వాసం వచ్చిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ స్వరం ఇప్పుడు కూడా స్తోత్రంతో నింపబడడం కాదు. మండుచున్న దీపం మండాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఇప్పుడు కూడా నూనె పోస్తూ ఉంటే అది ఎరుగుతూ ఉంటుంది, అవునే కదండి. మంట ఆరిపోకుండా ఉండాలంటే నూనె కావాలి, అవునే కదండి. అలాగే మన హృదయం అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు. ఇప్పుడు కూడా పాటలతోనో స్తోత్రాలతోనో వాక్యం చేత మన హృదయాన్ని వెలిగించుకోవటానికి వాక్యం అనే లోనే దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా పాలన చేయాలి. వాస్తవంగా మీకు శ్రేష్టమైన మాట ఏంటంటే, వాక్యాన్ని పాలన కలిగిన వారు శ్రమలో ఉన్నారు. ఏమవుతాను పోయిన వారం వాక్యం ఏ వాక్యం? పోయిన వారం వాక్యం వినండి. పోయిన వారం వాక్యం ఏదైనా, ఆదివారం చెప్పిన వాక్యం ఏదైనా, మీ సహవాసంలో గురించి చెప్పబడిన ఏ వాక్యం అయినా ఎవరికి చెప్తున్నారు? ఎవరికి?
ఎవరికండి? మనకే. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మన పుట్టినరోజుకి ఏం జరిగిందో మనం చెప్పగలం, కానీ ఏ మాసంలో ఏ వాక్యం చెప్పారో అది గుర్తున్న ఎడల నీ కాలు జారనే జారదు. వాక్యాన్ని చూడండి, వాక్యం జీవం అని. ఏంటండి వాక్యం? నువ్వు మాట్లాడకపోయినా కానీ నిన్ను మాట్లాడిపిస్తా. వాక్యానికి మోగతనము లేదు. వాక్యము మోగది, కానీ తరతరాల్లో కూడా అది గడిచిన తరాలు ఎన్నైనా కానీ అది చీకట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగింపజేసేది వాక్యం. ఇప్పుడు ఈ వెలుగు వద్దకు వచ్చిన వాడు ఏ మాత్రం కూడా చీకటి కలిగి ఉండడు. అందుకనే వాక్యం మనల్ని బంధకాలం ఉంచదు. స్తోత్రం చెప్తామా? వాక్యం కలిగిన వారు ఏ బంధకాలం ఉంటారండి. ఈ వాక్యం నీలో ఉందంటే నీ చుట్టూ ఏ బంధకం ఉండదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంచి మాత్రమే నీవు కలిగి ఉంటావు. ఎవరి కంచి కలిగి ఉంటావు? పరిశుద్ధాత్మ దేవుని కంచి మాత్రం కలిగి ఉంటావు. కానీ లోక శ్రమలు కానీ, లోక అవమానాలు కానీ, లోక కంచి అనేది ఏది కూడా నీలో పాపము కంచె ఉంది. ఎన్ని కంచెలు ఉన్నాయి? శ్రమల కంచె ఉంది, దుఃఖంతో కూడిన కంచె ఉంది, వ్యాధులతో కూడిన కంచె ఉంది, పోరాటంతో కూడిన కంచె ఉంది. ఇవన్నీ కూడా జయించిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. యేసు ప్రభువే. ఎవరండి? ప్రభువారు మనల్ని అందరి నిమిత్తం ఏం చేశాడు? ఆయన సమస్తం జయించేశాడు. ఆయన ఏమన్నాడు కల్వరిలో? సమస్తము సమాప్తమైపోయింది. మరొకసారి చెప్పండి మీరు అందరూ, సమస్తము. ఇప్పుడు మన మీద ఏ కంచె ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏ బంధకాలం కానీ, ఏ పాపం బంధకాలు, లోకము కంచె ఏది కూడా మన మీద మనలో ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. అయితే దేవుడు మనకి విడుదల విడుదల మాత్రం మనం కలిగి జీవించదుము గాక. దేవుడు మనం పిలిచిన పిలుపుకు తగిన వారిగా జీవించదుము గాక. దేవుడు ఏ రీతిగా నేను ప్రవర్తించమన్నాడో, ఏ రీతిగా జీవించమన్నాడో ఆ రీతిగా జీవించడానికి దేవుడు ఏమిచ్చాడు? మనకి వాక్యం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? వాక్యమే లేకపోతే యేసు ప్రభువుని ఎలా సేవించాలో మనకు తెలియదు. కానీ యేసు ప్రభువుని సేవించే మార్గం ఏమైంది తెలుసుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యం మనం వినకపోతే చూడండి, విన్నవారు ధన్యులే, వినని వారు ధన్యత కోల్పోయిన వారు. విన్నవారు ఎవరండి? ధన్యులు. వారి ఇహమందును పరలోకమందును కూడా వారి ధన్యులే. ఆ ధన్యత వారు కలిగి ఉన్న నిమిత్తం దేవుడు సర్వలోకానికి వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేవారు ఉన్నారు, అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవారు ఉన్నారు, ఇంకా భూ ప్రపంచంలో అలా ప్రతి దేశము కూడా సువార్త నిమిత్తం ప్రయాణం చేసేవారు కోట్ల కొలది భక్తులు ఉన్నారు. వారందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమన్నాడు? నీవు భూదిగంతముల వరకు నీవు నాకు సాక్షిగా, భూదిగంతముల వరకు ఈ సేవకులు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, సర్వజనులు కూడా ఈ సువార్తను వారు వినిపించాలి. ఎందుకు వినిపించాలంటే ఇది దైవ మార్గము. ఏ మార్గం అండి? దైవ మార్గం. ఈ మార్గంలో పాపం లేదు, శ్రమలు లేవు, పోరాటాలు లేవు, అవమానాలు లేవు, నిందలు లేవు. నువ్వు చీకు చింతన కలిగి కూడా ఉండవలసిన పని లేదు. ఏ విషయంలో కూడా చింతించవలసిన పని లేదు. అంతా ఆయన, అంతా యేసే. హల్లెలూయా. నీ జీవితానికంటే, నా జీవితానికంటే, లోకంలో కుటుంబ జీవితానికి, మానవుల జీవితానికి అంతా యేసే. హల్లెలూయా. నీ వల్ల నా వల్ల ఏమి కానే కాదు. చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించగల వాడు ఎవరైనా లోక సంబంధంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేదు. కానీ 4 దినాలు అయిందంట. ఎన్ని దినాలండి? 4 దినాలు అయినప్పుడు కూడా లాజరు లేచిరా బయటికి రానిగానే అతడు తన కట్లతో ఎలా వచ్చాడంట? లేచున్న స్థితిని ఏం చేశాడు? లెగిసి వచ్చి సమాజం ఎదురు నిలబడ్డాడు. అతను కట్లు విప్పి అతన్ని పోనీయనన్నాడు ప్రభువు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదని నమ్మిన వారు వాక్యానికి లోబడతారు, వాక్య ప్రకారంగా వారు ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళు ఏ బంధకాలు కూడా. అందుకనే 8వ వచనంలో అన్నమాట. ఒకసారి ఏమంటది? 8వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం.
నేను కన్నులారా చూసి తిని కనుక ఆ, బాధించువారు ఇంకను కూడా సంచరింపకుండా ఇలాంటి సైన్యములు ఆ, నా మందిరం మీదకు రాకుండాను చూడు, నా మందిరం మీదకు రాకుండాను దాన్ని కాపాడుకున్నట్టుకై దొండపేటను ఏర్పరచెదరు. దేని సినిమాలు చేస్తాడంట? దండు సైన్యము. ఇది ఇహ సంబంధమైన సైన్యం కానీ కాదు, పరలోక సంబంధమైన సైన్యము. ఆమె హల్లెలూయా. హిజ్కియా భక్తుడు ప్రార్థన చేయగా ఒక్క సైన్యము దూత వచ్చింది. ఒక దూత వచ్చి సైన్యం రాలేదు అని కదండి. సైన్యంలో ఒక దూత మాత్రంగానే 1,85,000 మంది ఎక్కడ చూసినా గానీ మృతమైన వారు గాని సజీవుడిగా ఉన్నవారు ఒక్కడు కూడా లేడు. ఈ అష్షూరు రాజు లేచుడుగా తన చుట్టూ సైన్యం చూసిన ఒకసారి గర్వించాడేమో, నా చుట్టూ ఇంత బలమైన సైన్యం ఉందనుకున్నాడేమో. ఒక రాత్రి కాలమే అతడి సైన్యం యావత్తు కూడా అసలు ఒక్కడు బ్రతికిన వాడు లేడు. వాడు లేవని రాన్నా కానీ ఎవడ కూడా లేవట్లేదు. ఇతడే లేచాడేమో. ఇతడే చూడు, దేవుడి మీద తిరిగిబాటు చేస్తా. ఎవరి మీద అండి? దేవుడి మీద తిరిగిబాటు చేస్తా. దేవుడు తలుచుకుంటే దేవుడికి అసాధ్యం అనేది ఏది కూడా. నువ్వు 1,85,000 మంది అంతకంటే రెట్టింపు సైన్యాన్ని నువ్వు ఎక్కడ తీసుకొచ్చినా కానీ వారికి అందరూ కూడా ఈ గతే పడుతుందని అష్షూరు రాజే కాదు, సర్వలోకము కూడా గ్రహించే నిమిత్తము తన అద్భుత సైన్యపు దూతను లోకానికి ఒక్క దూతను పంపించారు. సైన్యాన్ని పంపించలేదండి. ఆకాశ సైన్య సమూహాలు ఇక్కడికి వస్తే మనము వాటికి శక్తికి మనం నిలబడలేం. కానీ ప్రభు అష్షూరు రాజు హిజ్కియా ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకు జవాబు ఇదిగో నేను విని ఉన్నానని హిజ్కియా రాజు గమనించిన నిమిత్తం అష్షూరు రాజు బలం యావత్తు కూడా దేవుడు ఓడదీస్తాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ వాక్యం అనే సత్యం నువ్వు ఏనాడైతే గమనిస్తావో, దేవునికి అసాధ్యం అనేది ఏది లేదని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు అప్పుడు నీ వెనకాల ఉండి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. నీకు మూయబడిన మార్గాలని కూడా దేవుడు తెలుసు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వల్ల సరసాలలో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడగా ఆ సరసాల దానంతటి దానే తెలుసుకుందండి. అసలు అతనికి దర్శనం కలుగుతుందేమో అనుకున్నాడు కానీ దేవుడిని ఇటువంటి అద్భుత కార్యం చేస్తుంటే అతనికి కూడా తెలియదు. అలాగే ఈ రోజుల్లో కూడా దేవుడి మీద ఆనుకుంటే దేవుడు అటువంటి గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఈ రోజు కూడా శక్తిమంతుడై, మనమే చాలా బలహీనంగా ఉంటున్నాం. ఎవరమంట? వాక్యాన్ని కలుగున్న మనం, వాక్యాన్ని వింటున్నాం మనం, వాక్యం మీద ఆధారపడతాం, వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యంలోని శక్తిని పొందుకోవడానికి దేవుని ఆశ్రయించట్లేదు. దేవుని ఆశ్రయించాలి, దేవుని అడగాలి. ప్రభా, నీవు నా దేవుడవు. ఆమేన్. హల్లెలూయా. నీవు నా పక్షముగా నాకు విరోధి ఎవడు కూడా లేడని విశ్వాసంతో మనం మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలా మాట్లాడుతున్నామో దేవుడంట, ఓ నా శరణం కోరున్నాడు, ఇంకా నేను మౌనంగా ఉండను. ఎందుకంటే నా శరణం కోరున్నాడు, నా యొక్క అతడు నా చెరి నా నామను ప్రార్థన చేస్తున్నాడు, నేను అతని నిమిత్తం గొప్ప కార్యం చేయాలని దేవుడు తలంపు కలిగి నిన్ను హెచ్చించు దేవుడై ఉన్నాడు. మనం ప్రార్థన చేయకపోతే ఏంటి? ప్రార్థన చేయకపోతే సమస్యలు మన మీద ఉపద్రవంలో ముంచి వేస్తాయంట. అందుకనే ఈ సువార్త నీకు సమాధానం కానీ ఈ సువార్త నమ్మిన వారికి శ్రమలు అనేది ఉంటేనే. అయితే ఎందుకు నీలో నాలుగు శ్రమలు ఉన్నాయంటే, సువార్తను విన్నట్టుగా మనం హృదయమందు భద్రపరచుకున్నట్లేదు. డబ్బుని బంగారాన్ని భద్రపరచుకుంటాం. ఒక 50 రూపాయలు ఎంతండి? 50 రూపాయలు దాంట్లో పడుకొని అనుకోండి, ఎంతండి? 50 రూపాయలే, ఎక్కువ అక్కర్లేదు. దానికోసం 10 రౌండ్లు వేస్తామేమో. నెమ్మదిగా ఉంటుందా? ఒక ఎవరైనా పట్టుకోరు అనుకో, దొరకకపోతే ఎంతమంది చెప్తాము, బుల్లుడా 50 రూపాయలు కొని ఆదివారం నిన్న వాక్సు సంఘానికి రాని వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడు ఇటువంటి వాక్యం ఇచ్చాడు, ఈ వాక్యం చెప్పాడు, ఈ వాక్యం గురించి నువ్వు మాట్లాడతావంటే మాట్లాడు. ఆ 50 రూపాయల గురించి వాళ్ళ రోజు నువ్వు కూలిపోతావు. కానీ వాక్యాన్ని విన్నందుకు నీవు ఆ వాక్యాన్ని మళ్ళీ నెమరు వేసుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులతో మాట్లాడటానికి నీకు ధైర్యం చాలట్లేదు. దేవుడిని అభిషేకించుకున్నాడు తన నిమిత్తం, తన ద్రాక్ష వనంలో పనిచేసే
ఒక పాత్రకుని నిమిత్తం, దేవుని నామాన్ని ప్రకటించే నిమిత్తం దేవుడిని పిలుస్తుండగా మనమేమో వాక్యం విన్నా కానీ వాక్యం అంటూ ఏమిటో తెలియని వారి ఉన్నాము. మన కింద చదువుకుంటే 9:9 చదువుకుంటే ఏమో తెలుసండి, నీ రాజు ఎక్కడి నుంచి వస్తున్నాడు? గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. అందుకంటే పైన మాట చదువు చూడండి, 9:9 చదవండి. సియోను నివాసులారా ఎలా సంతోషించాలంట? బహుగా సంతోషించు. యెరూషలేము నివాసులారా ఉల్లాసము ఉల్లాసము ఉండాలి. నీ రాజు ఎవరంటండి? నీతిపరుడును ఎవరంటండి? రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఆయన రక్షిస్తేనే రక్షింపబడతాం. ఆయన చేయి చాపుదనే మనకు గొప్ప విడుదల కలుగుతుంది. ఆయన రక్షించకపోతే మనం రక్షించేవారు ఎందుకు? ప్రాణం పోయే స్థితిలో మనుషులు హాస్పిటల్ చేసేది వాడు ఏమడుగుతాడు? మొదట డబ్బు 50,000 రూపాయలు అక్కడ పెట్టి అంటాడు. ఏమంటాడండి? డాక్టర్ ప్రమాణం చేస్తే ఏమని ప్రమాణం చేస్తాడు తెలుసు? డాక్టర్ కూడా నేను చనిపోయే స్థితిలో ఉన్న వాడిని కూడా బ్రతికించడానికి నాకు ఇది నేను కలిగి ఉన్నానని ప్రమాణం చేస్తాడేమో. నాయకులు కూడా అదే ప్రమాణం చేస్తారు. ఎవరైనా నిలబడతారంటే ఎవరు డబ్బు లేకుండా మనసు మీద చేయటానికి డాక్టర్ ముందుకి రాడు రాడు రాడు. కానీ ఈ రాజు గురించి మనం ఏం చదువుకుంటున్నాం? ఈయన రక్షకుడు, రక్షించే రక్షకుడు. ఈయన లేకుండా మానవ జాతికి రక్షణ లేనే లేదు. ఈయనెవరు? మానవ సమాజాన్ని రక్షించిన రక్షకుడని, యేసు అని పేరు కలిగిన మహా గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు భూలోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుకుంటున్నాడు. ఒక కాలంలో ఈ రక్షణ సువార్త వారు విన్నవారు ఏమో రక్షింపబడి ఉన్నారో లేదో నాకు నీకు మనకి ఏం తెలియదు. కానీ ఈ కాలంలో మరొక సువార్త ప్రకటింపబడుతుందండి. కారణం ఏంటి తెలుసండి? ఆదివారం పూటలో మీరు వాక్యం విన్నాను. మళ్ళా ఒక రోజు గడిచింది, రెండో రోజు మనం మళ్ళీ మీకు ప్రియులారం కలుపుతూ మనం చేరున్నాం. దేవునికి స్తోత్రం కలిగారు. మళ్ళా బుధవారం, మళ్ళా శుక్రవారం, మళ్ళా ఆ రీతిగా మనం దేవుని మాటలు ఎందుకు వింటున్నామంటే ఈ సువార్త ద్వారా ఇంకా జీవము అనే బలాన్ని మనం పొందుకోవాలి. ఇక్కడ రక్షణ అనే అలంకరణ మనలో కనబడాలి. రక్షింపబడిన క్రియలు మనలో ఉండాలి. ఆయన ఎవరు తెలుసా? నీతి పరుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతిమత్వం మొత్తం మనలో కనబడాలండి. ఆ నీతిని మనం కలిగి ఉండాలి. ఆ నీతిని మనం కలిగి ఆయన ఎదుర్కొనే వారిగా ఉండుగాక. ప్రేమని వలన వాక్యమే ఒక నీతి. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనం ఏం పొందుకుంటాం? నీతిని కలిగి ఉంటామండి. మన అంతరంగాల్లో కానీ మన శరీరంలో కానీ ఎక్కడ కూడా అపవిత్రత ఏమీ కూడా ఉండదు. చూడండి, సహజంగా మీకు చిన్న విషయం చెప్తాను. శరీరం, ఆత్మ, ప్రాణం మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటేమో శరీరం, ఒకటేమో ఆత్మ, ఒకటేమో ప్రాణం. ఇప్పుడు ప్రాణాన్ని పక్కన పెడితే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా పోరాటం ఏంటండి? ఒప్పుకోదు. ఈ శరీరం ఆత్మదంటదట నేను నశింపు చేస్తానంటదంట. ఆత్మ మాట్లాడుతూ కానీ ఆత్మ అనుకుంటుంది. ఆత్మ మీద ఆత్మ శరీరం పోరాటం ఎలా చేయాలి తెలుసా? ఒకేసారి కాకుండా నెమ్మదిగా శరీరాన్ని జయించాలని ఆత్మ ప్రయాసపడుతూ ఉంటుంది. అంటే దేవుడు పెట్టిన ఆత్మ అది ఉద్రేకంతో కూడినది కానీ కాదు, మోసకరమైనది కానీ కాదు, శరీరానుసారమైనది కానీ కాదు. శరీరానుసారమైన క్రియలకు ఏమాత్రం కూడా లోబడు. కాబట్టి శరీరాన్ని జయించడానికి కావలసిన బలము వాక్యమే. హల్లెలూయా. శరీరపు క్రియలు త్రొక్కివేయడానికి కావాల్సింది వాక్యమే. కాబట్టి ఆత్మ శరీరం అంతదా కంగారు పడుకో. ఒక రోజున నీకు నాకు జయ జీవితం ఉన్నది. శరీరం ఎంత మాత్రం అగ్నిలో కాలిపోవడానికి ఇష్టమో లేదు ఆత్మకు. అగ్నే ఆత్మను బలపరిచే ఉపదేశము దేవుడే మనకు ధారాళముగా దయచేస్తున్నాడు. అందుకే ప్రతి మార్పుడు టీవీలో చూడండి, యూట్యూబ్లో చూడండి, సంఘాల్లో చూడండి, మళ్ళా గృహ పరిచర్య, మళ్ళా ఆ సభలు, మళ్ళా ఇంకా
అనేక రీతిలుగా దేవుని యొక్క సేవ ప్రకటింపబడుతూనే ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే సువార్తలో ఉన్న వెలుగు ప్రతి కుటుంబంలో కలుగును గాక. సువార్తను తృణీకరించే వారు ఉన్నారు, కానీ దేవుడు వారిని తృణీకరిస్తలేదు. ఇప్పుడు సువార్తను తృణీకరించి సేవకులు కొట్టి సేవను చంపేవారు, బైబిల్ బట్టికి వెళ్ళేవారు కొంతమంది ఒప్పుకోరు. అవును కదండి. దేవుడు వారిని తృణీకరిస్తే ఏమవునంటే వారి బ్రతుకు ఆ రోజునే భూలోకించి వారు తుడిచివేయబడతారు. ఎందుకు? మనమే యేసు ప్రభు రావట్లేదు, వస్తానని చెప్పాడు, ఇంకా రావట్లేదు అని ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసో తెలీదో 2000 సంవత్సరం ప్రారంభం మొదటి 10వ తారీఖుకి అంటే ఆసియం సంఘస్సులు ఎవరండి? ఆసియ సంఘస్సులు నైజీరియా అనే దేశంలో ఉన్నారు. మేము అప్పుడు 2000 సంవత్సరం మేము మధ్యప్రదేశ్లో ఉన్నాం. అప్పుడు నేను విశ్వాసనే సేవకుని కాదు, ఉద్యోగం చేస్తున్నాం. అప్పుడు పేపర్లో వచ్చిన ఒక మ్యాటర్ ఏంటంటే 2000 సంవత్సరం యేసు ప్రభు భూలోకానికి వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడని వాగ్దానం చేశాడు. అయితే ఆయన వచ్చి ఆయన సంఘాన్ని తీసుకెళ్ళిపోయి మనం నిద్రపోతున్నామేమో, ఈ భూలోకంలో జరిగే ఉగ్రతకు మనం సహించలేము కాబట్టి సంఘంలో వాళ్ళందరూ కూడా పెట్రోల్ కోసం ఇచ్చేసుకున్నారంట. ఏంటండి 26 సంవత్సరాల ముందు జరిగిన విషయం చెప్తున్నాను. అప్పుడు నేను సాధారణ ఒక విశ్వాసం యేసుప్రభు ఆశయ సంఘంలో ఏదైతే అనుకునేవారు 2000 సంవత్సరాలు యేసుప్రభు వస్తాడు అనుకున్నాను. కానీ యేసుప్రభు ఎందుకు రాలేదు తెలుసా అండి? ఇంకా నీలా నాలా మనలా ఇంకెంతో మంది రక్షణ లేకుండా రక్షణకు దూరం ఉంది. ప్రభుని యేసుక్రీస్తు మా దేవుడి కాదు అని తృణీకరించే సమాజం ఎన్నో ఉన్నాయి. ఒక ఆయన యూట్యూబ్లో సాక్ష్యం విన్నా, శివ పార్వతి అక్కడ దర్శనాలు అంట, అక్కడ తపస్సు చేస్తుంటే వాడి దేవుడి కాదు, నువ్వు తెలిసినంత మాత్రాన నేనే నిజమైన దేవుడిని, నిన్ను క్షమిస్తున్నానని అతనితో మాట్లాడితే, అయ్యో నేను శివుడు భక్తుడిని, అయ్యో అయినా పర్లేదు నేను క్షమిస్తున్నాను, ఇక మీద నా భక్తుడిగా నేను నిన్ను స్వీకరిస్తున్నానని యేసు ప్రభు దర్శనం ఇస్తే ఆయన అన్నాడు, శివ పార్వతి దర్శనం కలిగిన చోట నాకు యేసు ప్రభు దర్శనం ఇచ్చి నా ఆత్మను రక్షించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. ఒకప్పుడు అనేకమైన బొట్టులు అనేకమైన ఇవి తరిగిలి ఎన్నెన్నో విధాలుగా నడిచేవాడు. ఈ రోజు ఏమీ లేవు, అతనికి విలువ ఉన్నది. ఈ రోజు అతను అంటాడు, నా హృదయం నెమ్మది ఉంది, నా జీవితంలో సంతోషం ఉంది, నా కుటుంబం ఒక ఆశ్చర్యమైన ప్రేమను కలిగి వర్తిల్తున్నారు. అంతకు ముందు నా హృదయం చీకటి, ఎన్నో తపస్సులు, ఎన్నో ఉపవాసాలు ఎన్నెన్నో చేశాను. నా జీవితంలో నా కుటుంబంలో ఆ రోజు మా జీవితం నెమ్మదంటూ లేదు. కానీ నేను పిలువగా దేవుడు అంటే నిజమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. అయ్యో ఈ భక్తిహీనతో, అయ్యో ఆయన పేరు పెట్టకపోయినా కానీ నన్ను ప్రేమించిన గొప్ప ప్రేమికుడు ఆయన. నిజమే. అటువంటి వారు ఇంకెంతో మంది ఉన్నారు, ఇంకా తెలుసుకున్న వారు ఉన్నారు, ఇంకా దూరంగా ఉన్న వారు ఉన్నారు, ఆయన ఇష్టపడిన వారు ఉన్నారు, ఆయన పేరంటే చిచ్చి అనేవారు ఉన్నారండి. వీళ్ళందరినీ కూడా ప్రభు వారు ప్రేమించి వాళ్ళందరినీ కూడా క్రమక్రమంగా వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక తరాన్ని ప్రభు నిలబెట్టబోతున్నాడు, ఒక తరాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు, ఒక తరాన్ని దేవుడు అభిషేకించుకోబోతున్నాడు. ఎందుకంటే సర్వలోకమైన సాగిన పడును గాక, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగాయనను స్తుతించాలి. ఆ వాగ్దానము నెరవేర్చబడును గాక. అది నెరవేర్పు జరిగే వాక్యమైంది కాబట్టి దేవుడు ఇంకా ఆత్మల కోసం కూడా దేవుడు ఇంకను ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడే వస్తే ఏమవుతుంది తెలుసండి, మనమే ఎత్తబడతాం. ఎక్కడ ఎత్తబడతాం? నేనేమన్నా మనమే ఎత్తబడతాం. మనం ఎత్తబడం గంటన్నరకి నిద్ర మొత్తంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నిన్న వాక్యం, అక్కడికి వెళ్ళాక మర్చిపోతాం. ఇప్పుడు చెప్పుడు మోక్షం తెల్లారాక బావా నిజమేనండి. ఏం నిజమేనండి? ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్యా నిజమేనండి అంటే ఆయన అసలు నీకు నాకు సమయము తోతొచ్చంట చీకటి లాగి పడద్దంట. ఏంటండి తోతొచ్చి ఏం చేద్దంట? ఇప్పుడు మంత్రుల దగ్గరికి మనం వెళ్తకుండా అమ్మా
ఏం చేస్తారు? సెక్యూరిటీ ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? ఇంటి పడేస్తారు. నా దగ్గర ₹1,00,00,000 నీ ₹1,00,00,000 పక్కన పెట్టుకోవాలి బాబు. అర్హత ఏం కావాలి? అర్హత. అలాగే ప్రభు యొక్క నిలబడతాను కూడా మనకి ఏం కావాలి? వాక్యం అనే వెలుగు మనలో ఉండాలి. వాక్యం ఉంటే నువ్వు ఎక్కడైనా నిలబడగలవు. వాక్యం లేకపోతే ప్రభు రాజ్యములు కానీ ప్రభు సింహాసనం ఎదుట మనం నిలబడతాను మనకు అర్హత లేదు. అక్కడ దూతలు మనం లాగి పడేస్తాయి. ఎక్కడ లాగేస్తాయి? ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చామంటే నరకమే. నరకం ఉన్న భక్తుడు ఏమన్నాడు? అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నా 4 చల్లార్చుడుకు లాజర్నే పంపించంటే, నాయనా అసలు పంపించమన్న మాట అన్నది తెలుసా? మీ మధ్య నా మధ్య ఏముందట? మహాగాధం. అది మామూలు అగాధం కాదు, మహాగాధం ఉంది. ఆ అగాధం నుంచి మేము అక్కడికి రావడానికి మీరు ఇక్కడికి రాలేము. అయ్యో తండ్రి అప్పుడు ఆ మాట అయినా నేను ఇక్కడ కాలిపోతున్నాను. అయ్యో అబ్రహమా, ఇదిగో నాకు ఎంతమంది అంట? 5 ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 5 ఇక్కడికి రాకుండా ఆయన మళ్ళీ పంపించిన అన్నాడు. అబ్రహాం అన్నాడు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. వారు కూడా సువార్త చెప్తున్నారు. నిజమే, మనకి రాత్రి సువార్త చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు కొట్టివేయవద్దు. విన్న సువార్త నీకు మళ్ళీ వచ్చే మంగళవారం వరకు నీకు జ్ఞాపకం ఉంటే నీవు దేవుని ఎదుట నిలబడగలుగుతున్నావు. ఎందుకు తెలుసా? ఆయన నీతిపరుడై నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. తన భక్తుల ద్వారా, తన ఆత్మ ద్వారా ఈ రక్షణ సువార్తతో నీతో, నాతో, మనందరితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఏ బంధకాలు లేకుండా ఆ రాజు నువ్వు సేవించాలి. బంధకాలు ఉంటున్నా బాబు, నాకు నడుపుకుంటూ ప్రార్థన చేయలేను, నా వయసు అయిపోయి మోకాల మీద ఉండలేను, అమ్మో నాకు యావత్తు వ్యాధులంట. దేవుడు ఒప్పుకోడు. నాకు ప్రార్థన రాదంట. దేవుడు ఒప్పుకోడు. నువ్వు చల్లగా నేను వెచ్చగా కాగలను అంట. పనికి రాణిస్తుంది అండి అది. ఇప్పుడు 10 మందిలో ఒకడు అసలు పని చేయట్లేదు, సీమ కూడా సావట్లేదు నడుపుతుంటే రైతాన్ని పెట్టుకుంటాడా? రైతు జాలి పడినా పక్కోడు ఈడు రోజు కూడా పనిలో బతకం. ఈడి పనితో మేము చేయవలసింది. వీళ్ళు పక్కోడు ఏం చేస్తారా? ఈయన కూడా గట్టి పడదు. అసలు మా మధ్య ఉండదులని ఎన్ని రోజులు మేము మాత్రం పట్టుకోవాలని అన్ని కూడా గట్టి చేస్తారు. రైతు జాలి పడినా కానీ. అవునే కదండి. అలాగా లోకంలో వాక్యం వింటున్న మనం వాక్యం చేత వెలిగించకపోతే ఈ నడని ఏం చేసుకోవాలంట? కట్టుకోవాలి వాక్యం చేత. నా నడుము పోటు, నౌకరు పోటు, ఇంకే రోజుని బదులే కానీ యేసు ప్రభువు కలువరి శిలువ మీద శ్రమపడిన ఆ బలియాగం ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నట్లేదు. వాక్యం ఉంది కదా యెషయా గ్రంథంలో, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏంటండి? ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత. ఆ మాట వాక్యానికి జ్ఞాపకం రాలేదమ్మా. ఆయన నా కోసం గాయం పొందాడు, ఆయన నా కోసం దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బలే నాకు స్వస్థత. ఆయన రక్తమే నాకు ఔషధము. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ మందుతో నాకు ప్రాణం బ్రతకదు. ఈ మందు ద్వారా నేను బ్రతకలేను. నా దేవుడు నన్ను బ్రతికించి దేవుడై ఉన్నాడు. నా దేవుడు నన్ను నడిపించి దేవుడై ఉన్నాడు. నా దేవుడు నన్ను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఎవరైతే విశ్వాసంతో ఆ ప్రభు పేరు నిలబడతారో ఆయన ఏం చేస్తాడు? నడిపించుకుని దేవుడై ఉన్నాడు. ముగ్గురు కూడా చెప్తుంది. ఒకలేమో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ. ఎన్ని సంవత్సరాలు అంట? 12 సంవత్సరాలు ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ప్రభు యొద్దకు ఆస్తిపాస్తులు అన్ని కూడా కోల్పోయి ఎక్కడికి వచ్చింది? ప్రభు కోసం ముట్టదే చాలా స్వస్థత వచ్చేదండి. శ్వాసం పొందుకుని వచ్చింది. స్వస్థత పొందుకుందా లేదా? పొందుకుందా? 18 ఏళ్ళ నుంచి ఏమొంగిపోయిందంట? నడుమొంగు స్త్రీ. ఎంత మాత్రం నిలబడతలేదు. నడుమొంగుపోయిన స్త్రీ. ఆ నడుమొంగుపోయిన స్త్రీ కూడా ఎవరు కుమార్తె? అబ్రహాము కుమార్తె. కాబట్టి యేసు ప్రభు ఆ విశ్రాంతి దినాన ఆమె కూడా దేవుడు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగా. 38 ఏళ్ళ నుంచి పడున్న ఎవరండి? 38 ఏళ్ళ నుంచి కోనేరు వద్ద పడున్న ఒక వ్యక్తితో లేచి నీ పడిపెట్టుకున్నాడు అంటే వాడు కూడా లేవలేదా? వాడు లేచారు. మనకు ఒక సాదృశ్యం కదా.
నామమున యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏ బంధువు లేకుండా దేవుడు తన బిడ్డల చుట్టూ, తన ఇల్లు చుట్టూ, అందరం చుట్టూ దేవుడు ఒక ప్రాకారము కట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ఇంటికి కట్టుకుంటే మన ఇంటికి ఏం కావాలి? ప్రహరీ కావాలి. ప్రహరీ లేకపోతే అమ్ముదంట, ప్రహరీ లేకపోతే డబ్బు రాదంటారు. ప్రహరీ లేదు కదా అందుకే గొడవలు అంటారు. ప్రహరీ లేకపోతే పెళ్ళిళ్ళు అందుకే జరగట్లేదంట. ప్రహరీ లేకపోతే భార్య భర్తల మధ్య కూడా నెమ్మది ఉందన్నారు. ప్రహరీ లేదు కదా. ఇంకా ఏమైనా కానీ, ఏ జరగకపోయినా కానీ ప్రహరీ లేదు, ప్రహరీ లేదు ఏ విషయంకైనా. మరి ప్రహరీ లేని ఇల్లు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డల గృహాలు. వాటిని కూడా మీరు పట్టుకోండి. దేవుని కృప లేకుండా, మనలో నీతి అనే ఫలం లేకుండా ఎన్ని ప్రహారీలు కట్టుకున్నా కానీ రావాల్సింది వస్తూనే ఉంటుంది. ప్రహరీ కట్టుకున్నంత మాత్రాన కానీ ఫలితము లేదు. ఎవరో ఒక ఆయన 3 రోజులు ఇల్లు కట్టుకున్నట్టు 3వ రోజుని గృహప్రవేశం 4వ రోజు వెళ్దాం అనుకున్నాడంట. ఆ ఇంటికి వెళ్ళకుండా ఇల్లే కిందే పడిపోయిందంట. మీరేం చేస్తారు? నేనేం చేస్తాను? మీరేం చేస్తారు? నేనేం చేస్తాను? దేవుడే సహాయం చేయకపోతే మన ఎవరు కూడా సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. ప్రహారీ గురించి ప్రాబ్లమ్కో దేవుడు నా ఇంట్లో ఉండాలి. దేవుని హృదయం, ఆ దేవుడు నివసించే హృదయం నా హృదయం అయి ఉండాలంటే నీ ఇంట్లో సాతానికి చోటు, నీ ఇంటిని పాడు చేసేవాడు లేనే లేడు. నీ ఇంటి కిటికీలు ఏ పక్కకు పెట్టుకున్నా, ఏ గుమ్మలు ఏ పక్కకున్నా అసలు ఏమీ లేదు. నువ్వు తూర్పుగా పడుకోవాలని లేదు, నువ్వు పడమట కూడా తలపెట్టుకుని పడుకున్నావు. ఏ రోగం రాదు, ఏ అపజయం రాదు. ఏది రావాలన్నా కానీ దేవుడు ఆజ్ఞాపించనే వస్తాది. హల్లెలూయా. నీ ఇంట్లో మేలు జరగాలన్నా దేవుడే, కీడు జరగాలన్నా అక్కడ కూడా ఎవరు? ఆయనే. మళ్ళా ఆ కీడును మేలుకరంగా మార్చేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగాలి. నువ్వు ప్రార్థన చేయి. కీడును దేవుడు ఏం చేస్తాడంట? మేలుకరముగా మార్చు దేవుడై ఉన్నాడు. నినివే దేశస్తులు కీడులో పడుతుండగా, వారు భయంకర ఉగ్రతలు పడుతుండగా, వారు సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని దీనులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంట? గోనె పట్ట కట్టుకుని ప్రభా మా పాపాలు క్షమించిన అనగా దేవుడు చేస్తాను ఉగ్రత ఆపేయలేదా? ప్రేమని వాళ్ళగా ఆ ప్రభు నీ గృహం చుట్టూ, నా గృహం చుట్టూ దేవుడే కంచివే దేవుడై ఉన్నాడు. దేవుడే ఆదరించే దేవుడై ఉన్నాడు. దేవుడే సహాయం చే దేవుడు. దేవుడే ఆదుకోకపోతే ఆదుకునే వారు ఎవరు కూడా లేరు. సఫలం చేయవారు కూడా ఎవరు? ఆయనే. అందుకే యెషయా 64:4 ఒక మాట చదువుకుంటున్నాం. యెషయా 64:4 వచ్చిన ఒకసారి చదువుకుందాం. తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తమై నిశ్చయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయి. మరి తన కార్యము సఫలం చేయి ఏ దేవుడు కూడా ఏ కాలంలో చూసి ఉండలేదు, ఏ కాలము నేను చూసి ఉండలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు మళ్ళా జకర్యా గ్రంథానికి వద్దాం. జకర్యా గ్రంథానికి 10వ వచనం చూడండి. 10వ వచనం. ఎఫ్రాయిము రథము ఉండకుండాను నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు వీలు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను. సముద్రం వరకు మొదలుకొని అతడు ఏలును. దేవుడి స్తోత్రం కలుగును. దేవుడు ఎక్కడి నుంచి అంట? సర్వలోకము కూడా ఏలురు మహారాజు అయి ఉన్నాడు. సర్వలోక జనులు కూడా సమాధాన వార్తను ప్రకటించు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు రథాలు లేకుండా ఏ రథాలయ్యి? యుద్ధ రథాలు. రథాలు నడిపేవి గుర్రాలు.
గుర్రాల దగ్గర మీద మనకి పని ఉండదు. విల్లు, బాణాలు, కత్తులు, ఖడ్గాలు, బల్లెలు పట్టుకుని ఒకరోజు సైన్యం నిలబడే వారందరూ కూడా ఈరోజు ఆ ఖడ్గాలు పట్టుకోవడం మానేస్తున్నారమ్మా. దేవుడికి స్తోత్రం కలగాలి. ఈ మధ్య ఒక దేవుడి సేవకుడు అతడు అంతకుముందు నక్సల్వాదంట. ఎవరండి? నక్సల్వాదంట. బాంబులతో పనులు చేసేవాడు. ఎవరైనా అతను వ్యతిరేకంగా మాట్లాడితే బాంబు విసిరేయడం ఇంకేమీ లేదు, బాంబు విసిరేయడమే ఇంకేమీ లేదంటే అండి. అటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడితే, అయ్యా ఎంత మూర్ఖున్నయ్యా, ఎంత మూర్ఖున్నయ్యా, నీ మాటే నాకు సమాధానం. ప్రభు మాట వినగా అతనికి కొత్త జీవితం దొరికిందంట. కొత్త బలము పొందుకుని ఇంకా ఈ తుఫాన్ కానీ, ఈ బాంబులు కానీ, ఈ కత్తులు కానీ మానవ సమాజాన్ని పాడు చేసి ఆయుధం కూడా నాలో ఉంటానని ఒప్పుకున్నాయని అవన్నీ శ్రీవేసి ఇదిగో సమాధానం ఇచ్చే దైవ గ్రంథాన్ని అతను పట్టుకుని సంచారము చేస్తున్నాడు. హల్లెలూయా. అతను భూలోకల ఆస్తి కోసం ప్రోగ్రాం లేదు. ఇప్పుడు ఏదో ధనం కోసం కాదు, ఆత్మను రక్షించాలని. సమాజంలో శాంతి లేదు. అయ్యో ఈ రక్షణ సువార్త వారికి శాంతి, వారికి సమాధానం అని వారు గ్రహించలేకపోతున్నారు. ఆ సమాధానకర్త నాతో మాట్లాడి ఉన్నాడని ఆయన ఒక సంచి పట్టుకుని బైబిల్ గ్రంథం తీసుకుని అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేస్తున్నాడు. ఉండటానికి ఇల్లు కోసం ఆవేశపడతలేదు, తినడానికి తిండి కోసం ప్రయాసపడతలేదు. ఆత్మలు రక్షింపబడితే చాలు. నేను ఇంతవరకు చేసిన మూర్ఖపు పాపాల నిమిత్తం నేను రక్షింపబడితే అంతే చాలని ఈ సమాధాన వార్తను ప్రకటించడానికి అతను నడుము కట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం కేవలం తినటానికి అనుకుంటాం, కానీ దేవుడు మన కోసం ఇచ్చిన రక్షణ ఎంత అమూల్యమైనది. ఆయన పిలిచిన పిలుపు ఎంత విలువైనదో దాన్ని గ్రహించేవారు కొంతమందే ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ అనుగుణం ఉంటే అమ్మా దేవుడు ఈ రాత్రి కాలం వస్తే ప్రభుకి మనం ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. ఏ అప్పచెప్పాలి? లెక్క. నిజమే, నిన్ను సృష్టించుకున్న వాడు ఎవరు తెలుసా? ఆయనే. నిన్ను ఎంతవరకు బ్రతికించుకున్నది ఎవరు తెలుసా? ఆయనే. అయితే బ్రతికించుకునే దేవుడికి తెలియదా నువ్వు ఎంత తినాలో, ఏం కలిగి ఉండాలో? నీకు నాకు తెలియదు. మన బ్రతుకులు ఎంత ఉంటుందో, ఎంత ఖర్చు చేస్తున్నామో. కానీ అన్నిటికీ కూడా ఆయన లెక్క కట్టి లెక్క చొప్పున దేవుడిని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన కృపను భద్రపరచబడి ఉన్నాము. ఆయన రక్షణ అలంకరణకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కొంతమంది నిర్లక్ష్యం ఉంటున్నారు, కొంతమంది ఏమో దేవుడే అని ఇంకా లోకంలో ఎక్కడ కూడా ఏ ఆలోచన లేకుండా ప్రభు కోసం జీవించే వారుగా ఉంటున్నారు. దేవుని వల్ల ఈ లోకంలో ఎంత జీవించిన ఏమీ లేదు, కానీ దేవుడు రథాలు లేకుండా, గుర్రాలు లేకుండా, మళ్ళా ఏంటంట అమ్మా దేవుని వల్ల మన జీవితంలో ఏ పోరాటం లేకుండా, ఏంటంటే యుద్ధము అనే మాట లేకుండా నీ కుటుంబ జీవితాన్ని ఆశ్రయించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ భార్య భర్తలండి, నీ పిల్లలండి, నీ సహోదరులండి దీవించు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ సువార్తకు నువ్వు రూపడాలి, ప్రభుని ప్రేమించాలి. అప్పుడు నారాయణ గారు, నేను బైబిల్ చదవలేను కానీ బైబిల్ అనేకలిగా వారిని అప్పుడు 4వ వారం 5వ వారం నా చేత బైబిల్ తెప్పించారు. ఈ రోజు కూడా తెచ్చాం. వారు కొంతమందికి బైబిల్లోని ఆశ కలుగున్నారు. నిజమే, 1000 రూపాయలకి సేల్ కొనేస్తాం. 1000 రూపాయలు మనవడికి మనవరాలకి ఏం తక్కువకి రానమో అనంతరక్ష గారు ఎదురు చూస్తున్నారు. ఒక మనవరాలు పుట్టిందంటే నిలువేల్లో బంగారం ధరించేంతకు సిద్ధం చేస్తారు. మనవడు పుడితే చేతులకి మెళ్ళకి ఇంకా ముక్కు కూడా పెట్టేస్తారేమో, అంత బంగారం ఉంది. వినండి,
నాలుగు నోట్లో వచ్చింది జరిగింది కాక కాదే మనవడికి పుట్టారనుకో నానమ్మ ఎంత మా ఇంటికి వచ్చి పోవాల్సి ఏంటంటే మా మనవడు పడుకుంటున్నాడు, మా మనవడు కాస్త నెమ్మదిగా పడుకుని మన నాన్నవాడు వినండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కూడా మన అప్పటికప్పుడు 4,000 రూపాయలు నాకు ఇచ్చేస్తారు. బైబిల్ ఈరోజు 330 రూపాయలు. ఎంతండి? 330 రూపాయలు. 20 బైబిల్ అడిగారు నన్ను. నేనేం చేశాను? 20 బైబిల్ అడుగుతుంటే రావట్లేదు, నారాయణ విషయం చెప్పలేదు. హైదరాబాద్ మాట్లాడితే బైబిల్ మిషన్ అంతా మాట్లాడు, తమ్ముడు బైబిల్ రేట్లు పెరుగుకొని 200 ఎక్కడ కూడా బైబిల్ లేనే లేదు, కాబట్టి 250 రూపాయలు పంపుతానండి. ఎన్ని వస్తాయంటే 15 వస్తాయి. 250 రూపాయలు సాధ్యం అవుతుంది. రానుకోను 15 బైబిల్ వస్తాయి నీకు, ఎందుకంటే ఒకటి రాదు. ఒకవేళ 20 బైబిల్ కాకపోతే ఈ అంతే అమౌంట్. లేదంటే ఒక మంచి ఆత్మీయ తల్లి గారు 4,000 రూపాయలు ఇచ్చారు, ఆమె మాట నేను కొట్టివేయను, మళ్ళీ ఆమె నేను డబ్బు అనుకున్నాం. 4,000 రూపాయలకి ఎన్ని బైబిల్ వస్తాయని చెప్పను. ఆయన 15 బైబిల్ నేను పంపిస్తున్నాను. 250 రూపాయలు సాధ్యం పంపించాయంటే 4,000 రూపాయలు పంపించాను. ఆయన పంపించాడు. ఈ రోజు రాజమండ్రి తీసుకొచ్చారు, రావడం జరిగింది. ఇంకో బాక్స్ తీసుకొచ్చి ఏదైనా బాక్స్ తీసుకో. వాస్తవంగా ఒక విషయం నువ్వు చేయకపోతే చేసేవారికి సాయం, చేసేవారికి సాయం. మన డబ్బు బ్యాంకులో పెట్టుకోవద్దు, దేవుడి సేవ నిమిత్తం ఖర్చు చేయాలి. ఒక విషయం చెప్పనా, 2020లో నేను మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు మా దగ్గర కేరళ పాస్టర్ గారు వచ్చారు. భారతదేశంలో ఉన్న సింహాలన్నీ కూడా దేవుని మందిరంగా అయిపోతున్నాయని ఆయన ప్రార్థన చేసి చెప్పండి. దేవునికి స్తోత్రం కలగాలి. భారతదేశంలో ఉన్న సినిమా మందిరాలన్నీ కూడా ఏమైపోతాయంట? ప్రార్థనా మందిరాలు అయిపోయి కాదని ఆయన ప్రార్థన చేశాడు. వినండి, రాజమండ్రిలో కొన్ని థియేటర్లో దేవుని మందిరాలు అయిపోయినాయి, తణుకులో కూడా కొన్ని మందిరాలు, ఇంకా విజయవాడ, ఇంకా ఇంకా ఎన్నెన్నో. ఇప్పుడు సినిమా హాళ్ళు అన్ని కూడా సింహాలుగా ఉండట్లేదు. డబ్బున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ డబ్బు వల్ల మాకు పిచ్చెక్కుతుంది, కానీ డబ్బు వల్ల మాకు సమాధానము లేదు. ఇదిగో మీరు సేవ చేసుకుని ఎంతో మంది డబ్బులు ఇచ్చేస్తున్నారండి దేవుని సేవకులకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్లే ఒక ఆయన వాడ యావత్తు కూడా పరిశుద్ధ గ్రంథాలకు ఆర్డర్ ఇచ్చేసాడంట. వాడ ఎన్ని కోట్లతో చెప్పాడు. ఆ డబ్బు మొత్తం బైబిల్ గ్రంథాలు వచ్చేసే బైబిల్ గ్రంథాలు అందరూ కూడా భారతదేశం అందరికీ ప్రకటింపబడాలి. దేవునికి స్తోత్రం కలగాలి. మొత్తం బైబిల్ మన భారతదేశం నింపబడాలి. ఆ తలంపు, ఆ ఆలోచన కలిగొట్టే నిన్ను బట్టి నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశ్రయించి దేవుడై ఉన్నాడు. నీ సంతానాన్ని బహుగా హెచ్చించి దేవుడై ఉన్నాడు. మనం దేవుని సేవనితో మనకు ఉప్పుడు పొందుకున్నాక దేవుని సేవనితో నడుము కట్టుకోవాలి. దేవుని సేవను ప్రకటింప చేయడానికి ఏం చేయాలి? ముందుకి వచ్చినలా దేవుడు నీకు ఉన్నదాన్ని నూరంతలుగా చేయ దేవుడై ఉన్నాడు. నిజమే, ఎంత ఖర్చు చేస్తామో, ఎంత సేవకులకి ఇస్తున్నామో, ఏ రీతిగా మనం సేవకులు అదంతా కూడా దేవునికి తెలుసు. సేవకుడికి ఇస్తలేదు, ఎవరికి ఇస్తున్నా? దేవుడికి ఇస్తున్నా. దేవునికి స్తోత్రం కలిగాలి. కావున దేవునికి ఇచ్చే విషయంలో నారమ్మ గారు చాలా, భవానీ గారు చాలా నిజమే, కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. వీరి సంతానంలో వారికి సంతానం లేదనే మాట ఎన్నడూ కూడా ఉండకుండా అందరినీ కూడా దేవుడు ఆ రీతిగా ఆశ్రయించి దేవుడై ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగా దీవించి దేవుడై ఉన్నాడు. ఇట్టి దీవెనలు మీకు మీ సంతానానికి నా దేవుడు సదా అనుగ్రహించి ఆశ్రయించి ఫలింపచేయని గాక. ఆమె ఇచ్చిన మాటలు బట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమవాడ మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రము. ప్రభు, రాత్రి కాలం ఇచ్చిన కొద్ది ఉపదేశం బట్టి మీకు స్తోత్రం స్వామి. అవునా? అందరి కోసం ప్రార్థన. ప్రభా, ఎవరైతే భయం కూడా ఇచ్చినారో వారిని కూడా స్వస్థపరచండి, వారికి కూడా మంచి ఆయుష్యాలను వేయించండి. ప్రభా, ప్రతి మాసంలో రవి గృహం జరుగుతున్న కూడికి బట్టి ఘనమనే కార్యం జరిగిస్తున్నాం, మీకు స్తోత్రం. ఇంకా ఘనమనే కార్యం జరిగించండి. నారాయణ దగ్గర ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వారు ఇవ్వట్లేదని విన్నా స్వామి, వారు ఇచ్చే మనసు వారికి దయచేయండి అయ్యా. వారు ఇవ్వాలి స్వామి, వారు ఇచ్చే మనసు వారికి దయచేయండి. ఎంతైతే తీసుకున్నారో క్రమంగా మంచి మనసు కలిగి ఉండడానికి దయచేయండి. వచ్చిన బిడ్డలు వాక్యానికిలో కూడా ప్రభా
నేను వాక్యాన్ని కలిగి ఉండాలి, వాక్య ప్రకారం జీవించాలి. వచ్చిన బిడ్డల్ని, వారి సంతానం, వారి కుటుంబాలు, వారి పనులు, వారి మార్గాలు, వారి ప్రయాణాలని ఆస్వాదించమని మరొకసారి నైనా ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మ వర్షము గురించి ఆశ్రమంతో నింపమని యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా వచ్చిన మీకు అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును. ఆయన చేస్తున్నారు ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పాను, అది మనకు బాగాలేదని చెప్పాను. ఇది అప్డేట్ మా పిన్ని ఓకే, ఓకే. చాలా సీరియస్ అయిపోయింది అయ్యారండి. చెప్పండి.